మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు. ఎవడైనను కీడునకు ప్రతి కీడును ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మీరు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట యందును నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయుడి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళితో నిలిచి ఉంటేనే కానీ తానంతా తాను ఎలా ఫలింపదు, అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపదు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరే మీరేమీ చేయలేను. ఎవడైనా నా యందు నిలిచి ఉన్న ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్గిలో పారవేతులు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఎడల మీకు ఏది ఇష్టం అంటే అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందులో తండ్రి నన్ను ఎలా ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగే ప్రేమించుకుని నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉండిన ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉండండి. మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులను మీకు తెలియజేసింది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమును మీరును ఒకరినొకరు ప్రేమించగలనటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు లేడు. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉండును. దాసుడు తన యజమానుడు చెవిదానిని ఎరుగడు గనుక మీరు నాకు దాసులు కారు. యజమానుడు తాను చేయు దానిని ఎరుగడు గనుక ముందులను నేను దాసులని పిలువను, స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా తండ్రి వలన నేను వినిన సంగతులను మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించినప్పుడు మీ బలం నిలిచి ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించదని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. ఎందుకనగా లోకంలో నుండి మిమ్మల్ని నేను ఏర్పరచుకుంటుని. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన సంగతులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనగా లోకులు నన్ను ద్వేషించిన ఎడల మిమ్మల్ని కూడా ద్వేషింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు.
అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామం నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండా ఎడల వారికి పాపం లేకపోవును. ఈ బోధింప ఎడల వారికి పాపం లేకపోవును. ఈ సంగతిని బట్టి వారి పాపమునకు మిష లేదు. నన్ను ద్వేషించు వాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడను చేయని క్రియలను నేను వారి మధ్య చేసిన ఎడల వారికి పాపం లేకపోవును. ఎందుకనగా నన్ను నా తండ్రిని వారు ద్వేషించుచున్నారు. నేను వారిని నిర్వేతుకముగా ద్వేషించిరి కనుక వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుంచి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు సాక్ష్యం ఇద్దరు.